కేశినేని బ్రదర్స్ మధ్య నడుస్తోన్న వారు బెజవాడ సర్కిల్ని హీటెక్కిస్తోంది. వీళ్ళిద్దరి ఆరోపణలు, సవాళ్లు రోజురోజుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయి. విజయవాడ విజయమాల్య అంటూ నానిని ఉద్దేశించి చిన్ని విమర్శిస్తే కేసులకు బెదిరేది లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు నాని. జగన్తో లాలూచి అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా 120 కోట్లు ప్రజలకు చెందాల ఆస్తిని మనం చూసాం. ఎక్కడైనా విజయమాల్య అన్నారు, నీరవ్ మోడీ అన్నారు, విజయవాడలో 5 కోట్లు 10 కోట్లు వ్యాపార సంస్థలు తీసేస్తేనే రకరకాలుగా మాట్లాడుకున్న వ్యక్తులకి 120 కోట్లు తీసుకున్న విజయవాడ విజయమాల్య గురించి మీరు వెలికి తీసి బయటకి తీసుకురావాలని మీ పత్రికా వ్యాఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సూటిగా సుత్తి లేకుండా తన అన్న కేశినేని నాని గురించి ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న ఆరోపణ మాత్రమే కాదు, ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు ఆయన. కేశినేని నాని చేసినంత భారీ మోసం బెజవాడ చరిత్రలోనే ఎవరు చేయలేదంటున్నారు కేశినేని చిన్ని. సుమారు 120 కోట్ల బ్యాంకు కుంభకోణం ఇది విజయవాడ నగరంలో ఒక రికార్డు కుంభకోణం. ఈ 120 కోట్ల కుంభకోణం విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం. మరోవైపు పటమట పిఎస్ లో తనపై కేసుపై మాజీ ఎంపీ కేశినేని నాని మరోమారు స్పందించారు. బూటకపు ఎఫ్ఐఆర్ ను లెక్క చేయబోనట్టు ట్వీట్ చేశారు. తాను ప్రశ్నించినందువల్లే ఉత్సా క్లస్టర్స్ కి భూముల కేటాయింపు ఆగిపోయిందని, భూములపై ప్రశ్నించినందుకే తనపై నిరాధార ఎఫ్ఐఆర్ పెట్టారని ఆరోపించారు నాని. విజయవాడ ఎంపీకి ఆయన అనుచరులకు ఒకటే చెప్పదలుచుకున్నా, నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నో బెదిరింపుల్ని చూసా, మీ ఉత్తుత్తి బెదిరింపులకు ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గను అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు కేశినేని నాని. ప్రగతి నగర్ భూములపై హెచ్డిఐఎల్ కి శనివారం నాడు లేఖ రాసిన చిన్ని 24 గంటలు గడవక ముందే కొత్త విషయాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులకు రిప్లై ఇవ్వనంటూనే నానికి కౌంటర్ ఇచ్చారు చిన్ని. ఈ మాజీ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, అంతేకాకుండా ఈ మాజీ గారు ఉండే తన మిత్రుల్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని పెట్టి విందులు తెందులు చేస్తూ ఉంటాడు. విజయవాడలో హోటల్ పెట్టుకుని ఆ విందులు చెందులు చేసే హోటల్ కూడా బ్యాంకు వారి ఆధీనంలోనే ఉంది. బెజవాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా కేశినేని బ్రదర్స్ మధ్య రచ్చ గురించే చర్చ.